నమస్కారం రైతు సోదరులారా, మీరు చూస్తున్నది ఫ్యాక్ట్ హబ్, గవర్నమెంట్ స్కీమ్స్ మరియు ఫైనాన్స్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రైతు సోదరుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక అద్భుతమైన కొత్త ఆర్థిక సహాయ పథకం గురించి వివరంగా మాట్లాడుకోబోతున్నాం. ఇది చాలా మందికి ఉపయోగపడే సమాచారం కాబట్టి ఇందులో చెప్పే విషయాలు జాగ్రత్తగా వినండి. సరే, మరింతకీ ఆ శుభవార్తేంటి? ప్రభుత్వం ఏం ప్రకటించింది? దానివల్ల రైతులకు ఎలాంటి మేలు జరగబోతోంది? ఇదిగో చూడండి, 15,000 రూపాయలు. అవును, ఈ పథకం కింద అర్హత ఉన్న ప్రతి రైతుకి కనీసం ఇంత మొత్తం ఆర్థిక సహాయంగా అందబోతోందన్నమాట. ఇది చాలా ముఖ్యమైన విషయం. అంతే అనుకుంటున్నారా? కానే కాదు. కొన్ని ప్రత్యేక కేటగిరీల రైతులకైతే ఈ సహాయం ఏకంగా 30,000 రూపాయల వరకు కూడా పెరిగే అవకాశముంది. ఇది నిజంగా చాలా పెద్ద ఊరట కదా. సరే, ఈ పథకం ఉద్దేశమేంటో ఇప్పుడు చూద్దాం. దీనిని రైతులకు ఆర్థిక భరోసా అని చెప్పుకోవచ్చు. అసలు ఈ పథకాన్ని ఎందుకు తీసుకురావాల్సొచ్చింది? ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం కదా, ఎరువుల ధరలు, విత్తనాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దానికి తోడు కూలీల ఖర్చులు కూడా బాగా పెరిగిపోయాయి. పాపం, రైతులకు ఇది పెద్ద భారంగా మారింది. సరిగ్గా ఈ భారాన్ని తగ్గించడానికే ప్రభుత్వం ఈ పథకంతో ముందుకొచ్చిందనమాట. మరి ఈ డబ్బులు ఎలా వస్తాయి? ఏమైనా ఆఫీసుల చుట్టూ తిరగాలా? అబ్బే, అలాంటిదేం లేదు. చూడండి, చాలా సింపుల్. డబ్బులు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లోనే పడతాయి. మధ్యలో దళారులుగాని బ్రోకర్లుగాని ఎవ్వరూ ఉండరు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే, అప్లై చేసుకోడానికి ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు. అంత పారదర్శకంగా జరిగిపోతుంది. సరే, ఇప్పుడు మనం చాలా కీలకమైన విభాగానికొచ్చాం. అందరి మదిలో ఉండే ప్రశ్న ఇదే: ఈ పథకానికి ఎవరు అర్హులు? ఎవరికి ఎంత డబ్బొస్తుంది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సాధారణ రైతులెవరైతే ఉన్నారో వాళ్లకి 15,000 రూపాయల సహాయం అందుతుంది. అదే కొన్ని ప్రత్యేక కేటగిరీల కిందకొచ్చే రైతులుంటారు కదా, వాళ్లకు మాత్రం 30,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది. ఓకే, ఇప్పుడు అర్హతలేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్, ఆంధ్రప్రదేశ్ రైతు అయ్యుండాలి. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఉంటుంది. సొంత భూమి ఉన్నవాళ్లతో పాటు కొన్ని నిబంధనల ప్రకారం కౌలు రైతులకు కూడా ఇది వర్తిస్తుంది. ఇక ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఆ ఆధార్ నంబర్ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్యుండటం కూడా అంతే ముఖ్యం. ఇక్కడో చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా ఒక ఫ్యామిలీలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తించే అవకాశముంది. అర్హతలన్నీ చూశాం కదా, ఇప్పుడు అప్లై చేయాలంటే ఏమేం డాక్యుమెంట్లు కావాలో తెలుసుకుందాం. ఇవన్నీ ముందే రెడీగా పెట్టుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ చాలా తేలికైపోతుంది. ఏమేం కావాలో ఒక లిస్టు చూసేయండి. ఆధార్ కార్డ్, రైతు పాస్బుక్ లేదా భూమికి సంబంధించిన పత్రాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ముఖ్యంగా ఇప్పుడు వాడుతున్న మొబైల్ నంబర్, ఇంకా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఒకవేళ కౌలు రైతు అయితే ఆ లీజ్ అగ్రిమెంట్ కూడా జత చేయాల్సుంటుంది. డాక్యుమెంట్లు రెడీగా ఉన్నాయా? చాలా మంచిది. ఇప్పుడు ఎలా అప్లై చెయ్యాలో చూద్దాం. దీనికి 2 పద్ధతులు ఉన్నాయి. ఏది వీలుగా ఉంటే ఆ పద్ధతినే ఫాలో అవ్వచ్చు. ముందుగా ఆన్లైన్ పద్ధతి. ఇదే చాలా తేలిక. ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ రైతు పథకాల కోసం అప్లై నౌ అని ఒక లింక్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఆధార్ నంబర్తో లాగిన్ అయి అడిగిన వ్యక్తిగత, వ్యవసాయ వివరాలన్నీ జాగ్రత్తగా నింపేయండి. తరువాత డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్లోడ్ చెయ్యాలి. అంతా అయిపోయాక ఫామ్ను సబ్మిట్ చేసి వచ్చిన అప్లికేషన్ నంబర్ను మాత్రం జాగ్రత్తగా రాసిపెట్టుకోండి. అది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఒకవేళ ఆన్లైన్ ప్రాసెస్ కొంచెం కష్టంగా అనిపిస్తే కంగారు పడాల్సిన పనే లేదు. దగ్గర్లో ఉన్న గ్రామ సచివాలయానికి గాని, వ్యవసాయ శాఖ ఆఫీస్కి గాని లేదా రైతు భరోసా కేంద్రానికి గాని నేరుగా వెళ్ళొచ్చు. అక్కడ సిబ్బంది అప్లికేషన్ నింపడంలో సహాయం చేస్తారు. అప్లికేషన్ సబ్మిట్ చేసేశాం కదా అని పని అయిపోయిందనుకోవద్దు. ఆ తర్వాత కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. ఇవి మిమ్మల్ని మోసాల బారి నుంచి కాపాడటమే కాకుండా డబ్బులు సరిగ్గా అందేలా చూస్తాయి. అప్లై చేశాక ఏం జరుగుతుంది? ఫస్ట్, మీ అప్లికేషన్ వాళ్లకు వెళుతుంది. ఆ తర్వాత అధికారులు మీ వివరాలన్నీ, డాక్యుమెంట్స్ను వెరిఫై చేస్తారు. అంతా ఓకే అనుకున్నాక అర్హులైన రైతుల పేర్లతో ఒక లిస్ట్ బయటికొస్తుంది.
ఆ లిస్టులో మీ పేరుంటే సుమారుగా 15 నుంచి 30 రోజుల్లోగా డబ్బులు నేరుగా బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తాయి. ఈ ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా లేదా ఇంకా ఎక్కువ సమాచారం కావాలన్నా భయపడకండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ అధికారిక హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేయొచ్చు. రైతు భరోసా హెల్ప్ లైన్ 1902, అలాగే వ్యవసాయ శాఖ నంబర్ సీఎం కనెక్ట్ 1100. తప్పుడు సమాచారం నమ్మకుండా నేరుగా వీళ్ళకే కాల్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా ముఖ్యం. దయచేసి జాగ్రత్తగా వినండి. ఈ పథకం కోసం అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోదు. ఎవరైనా ఫోన్ చేసి డబ్బులడిగితే వాళ్లు 100% మోసగాళ్లు. అలాంటి వాళ్ల మాటలు అస్సలు నమ్మొద్దు. వెంటనే అధికారులకు కంప్లైంట్ చెయ్యండి. అలాగే ఆన్లైన్లో సమాచారం చూస్తున్నప్పుడు కూడా జాగ్రత్త. కేవలం ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లను మాత్రమే నమ్మండి. ఆ వెబ్సైట్ అడ్రస్ చివర .gov.in అంటే .gov.in అని ఉంటుంది. వాట్సాప్లో, ఫేస్బుక్లో వచ్చే ఏవేవో లింక్లను క్లిక్ చెయ్యొద్దు. చివరిగా ఒక్క విషయం ఆలోచిద్దాం. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయం రాబోయే పంటకాలంలో మన రైతులకు ఎంత పెద్ద భరోసా ఇస్తుంది, వాళ్ల కష్టాలను ఎంతవరకు తీర్చగలదు. ఇది ఖచ్చితంగా వాళ్ల భవిష్యత్తుకు ఒక మంచి మార్పుని తీసుకురావాలని ఆశిద్దాం. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, రైతు సోదరులతో షేర్ చేయండి. ఇలాంటి అధికారిక ప్రభుత్వ అప్డేట్ కోసం ఫ్యాక్ట్ హబ్ 007 గవర్నమెంట్ స్కీమ్స్ మరియు ఫైనాన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.